కాంచుపారి హల్దీ కేసర్ కాళీ మిర్చ్ వీటిని చూస్తుంటే ఐస్ క్రీమ్ ఫేవర్ లా లేదే, కిరాణా కొట్టులో ఉన్న లిస్టులా ఉందే. వీటిని చదివిన తర్వాత అసలు నాకు బుర్ర ఏమాత్రం పని చేయలేదు. ఇతను ఏమిటి ఇంకా లిస్టే చదువుతూ ఉన్నాడు? ఏంటి కిట్ కేట్, వచ్చే సంవత్సరం ఐస్ క్రీమ్ కొనుక్కొని తిందాం అనుకుంటున్నావా? లిస్టు పెద్దదిగా ఉంది కదా, అందుకే ఏమీ అర్థం కాలేదు. ఒక పక్క ఈ ఐస్ క్రీమ్ అరిగిపోతుంది, వీడు మాట్లాడి నన్ను టెన్షన్ పెడుతున్నాడు. సారీ అన్నయ్య, ఫైనల్ గా డిసైడ్ చేసుకున్నాను. అన్నయ్య నాకు ఒక చాక్లెట్ ఇవ్వండి. చాక్లెట్ మామూలు కొట్లో కూడా దొరుకుతుంది కదా, ఇది ఐస్ క్రీమ్ పార్లర్ కదా. అని నీకు నాకు పగదనా ఉందా ఏంటి? ఎప్పుడు చూసినా ఎందుకని ఈ విధంగా మాట్లాడుతున్నాడు? ఇలా చూడు హనీ, వీడి చాక్లెట్ ఫ్లేవర్ తో ఐస్ క్రీమ్ అడుగుతున్నాడు. ఓకే సారీ. అన్నయ్య ఒక మ్యాండీ ఇవ్వండి. క్యాండీ కాదు, దాన్ని క్యాండీ అంటారు. ఏంటి అర్థమైందా? మ్యాంగో క్యాండీ అడుగుతున్నట్టున్నారు, అందుకనే మ్యాండీ అంటున్నారు. మీరు ఆయన్ని పట్టుకొని తీరాలి కదా. ఇక్కడ ఐస్ క్రీమ్ అంకుల్ దగ్గర మ్యాండీ అడిగారంటే ఎలా దొరుకుతుంది చెప్పండి? హనీ నేను క్యాండీ అడిగానబ్బా. నాకు చాలా కన్ఫ్యూషన్ గా ఉంది. మీరు మ్యాండీని పట్టుకోవాలా లేకపోతే క్యాండీని పట్టుకోవాలా? నేను మ్యాండీనే పట్టుకోవాలి. నాకు టెన్షన్ ఎక్కువ ఉన్నందువల్ల నేను క్యాండీ కూడా తినాలి. నాకేమీ అర్థం కాలేదు. ఈ మ్యాండీ ఎక్కడున్నాడు? పాండా సార్, ముందు దీన్ని తిని మీ మెదడుని కూలుగా ఉంచుకోండి. నేనే ఉన్నాను కదా, వాడు ఎక్కడున్నాడో నాకు తెలుసు. ఏంటి? నా పేరు కిట్ సార్. ఎవరు ఏ తప్పు చేసి ఎక్కడ దాక్కుంటారో అన్ని విషయం నాకు బాగా తెలుసు సార్. ఇలా చూడు, లౌడ్ స్పీకర్ వాల్యూమ్ ను కొంచెం తగ్గిస్తావా? నాకు ఒక ఫ్రెండే చెప్పాడు, మ్యాండీ సాలెపురుగు గూడ్లో ఉన్నాడు. ఓ, నేను చెప్పేది నమ్మంటారయ్యా. టిండే టింకునే నా దగ్గర వాడు కకిడితో మ్యాండీ వెండని చూశాడని చెప్పాడు. ఇది నిజమే. నీ ఫ్రెండ్స్ ఏంటి ఇలా పేర్లు పెడుతున్నారు? నీ పేరు వింటేనే చాలా విచిత్రంగా అనిపిస్తుంది, నవ్వేస్తుంది. ఏంటి అసలు అది కూడా ఒక పేరేనా? చెప్పండి. అవును, వాడు వెన్నలాగా పోలీస్ పట్టు నుండి తప్పించుకుంటున్నాడు కదా, అందుకే వాడిని ఆ పేరుతో పిలుస్తున్నారు. ఈసారి వాడు తప్పించుకోలేడు. టిప్ ఇచ్చినందుకు నీకు చాలా థాంక్స్. మరే పర్వాలేదు. ఆ కొట్లో నుంచి 2 కిలోలు బెండకాయలు, 2 కిలోలు టమాటాలు తీసుకురండి. ఆ టిప్స్ తీసుకున్నారుగా, మరి పని చేయాలి కదా. బాస్, కిట్ కిట్ పేరు మీద ఒక పీత మీ గురించి పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. మీరు వీలైనంత త్వరగా ఆ చోటు నుండి వెళ్ళిపోవాలి. ఏంటి ఇక్కడ ఎవరు లేరు? ఎవరో నన్ను ఫాలో చేస్తున్నట్టున్నారు. పారిపోరా. ఏ పీత, ఎక్కడికి పారిపోతున్నా? ఈ రోజు నువ్వు తప్పించుకోలేవో. నువ్వు మ్యాండీ బాస్ తోనే పెట్టుకున్నావు కదా. ఏంటయ్యా చూస్తున్నారు, కాపాడండి. ఈ పీతను కనుక మనం ఈ రోజు చట్నీ చేయకపోతే బాసు మనల్ని చట్నీ చేసేస్తారు. త్వరగా పద, దాన్ని పట్టుకుందాం. నన్ను వదలండి. అరే నన్ను ఎందుకు ఫాలో చేస్తున్నారు? ఆగు. చెప్పండి, ఏయ్, నన్ను ఆగమంటున్నానా? వదలండి. అరే ఎక్కడికి వెళ్ళాడు? అదిగో వాడు పైన కూర్చొని ఉన్నాడు. అరే చూసేసరే, కాపాడండి. నన్ను కాపాడండి, లేకపోతే ఈ కిట్ ని కొట్టే చెప్పేసేలా ఉన్నారు. ఏయ్ అసలు ఎవరు మీరందరూ? మ్యాండీ బాస్ మనుషులమే. వాడిని మాకు అప్పచెప్పేయండి. వాడిని మ్యాండీ బాస్ దగ్గరికి మేము తీసుకెళ్ళాలి. ఎందుకు? నన్ను పెట్టుకుని ఊరుగా వేయించుకోవడానికి. అరే ఆ దొంగ గురించి నేను పోలీస్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కదా. నువ్వు చేసింది మంచి పనేగా, ఇందులో ఏ తప్పు లేదుగా. ఏంటి అర్థమైందా? కరెక్ట్, కానీ వీళ్ళకి అది నచ్చలేదు కదా. వీళ్ళు ఏమనుకుంటే మనకెందుకో. మంచి పని చేసేటప్పుడు భయపడాల్సిన అవసరమే లేదు. వాడిని మాకు అప్పచెప్పేయండి. మర్యాదగా పీతను మాకు అప్పచెప్పండి. ముందు తన్నులు తిను. నా మీదకే టమాటాలు విసురుతారా? ఆ, ఆ. యా, యా, యా. శభాష్ అని, కొట్టేశావు మీ శభాష్.
మ్యాండీ బాస్ మిమ్మల్ని విడిచిపెట్టారు. మ్యాండీ బాస్, ఆ పీత మా చేతి నుండి తప్పించుకుపోయింది. మ్యాండీ తింటాడు క్యాండీ. ఎరా సాండీ, నువ్వొక పీతను కూడా పట్టుకోలేకపోయావన్నమాట. ఆల్మోస్ట్ వాడిని పట్టేసుకున్నావు, కానీ వాడి టీము అడ్డొచ్చేసింది. టీమా? ఏంటి ఏ టీము? ఆ? 2 పిల్లిలు ఒక డాగి. ఆ? వీళ్ళందరూ ఎవరు? నా గురించి చెప్పడం మర్చిపోయావే తమ్ముడు. ఏంటి అర్థమైందా? వీడు మర్చిపోతే ఏంటి? ఇప్పుడు నువ్వు మ్యాండీతో తగులుకున్నది చాలా పెద్ద తప్పని జీవితాంతం గుర్తు పెట్టుకుని ఉంటావు. బాసు, ఆ పీత వీళ్ళతో పాటు లేదు. ఇలా చూడండి, కిట్కిటే నా దగ్గర ఉన్నాడు, కానీ వీడిని అటాక్ చేసే ముందు ఈ తోతారా మిమ్మల్ని ఏం చేస్తాడో మీరు ఆలోచించలేదు కదా. మ్యాండీ, నేను తింటాను క్యాండీ. డ్రైవింగ్ లో పడుతున్నావా? నీ ఎముకలు విరగొడతా మాకు. కొట్టండి. మ్యాండీ ఎవడికి ఇవ్వడు వాడి క్యాండీ. ఇప్పుడు మీకు పడతాయి బాగా దెబ్బలు. నువ్వు సర్కస్ లో వెళ్ళిపోతుంది. అవునవును, ఇప్పుడు సర్కస్ చేసిందంతా చాలు, ఫైట్ స్టార్ట్ చేద్దాం. సరే, ఓకే. యా! 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 కోస్కో. ఏయ్! మ్యాండీ, తర్వాత నువ్వే. ఏంటి అర్థమైందా? మ్యాండీ తింటాడు క్యాండీ. అయ్యో నా క్యాండీ. ఏమైంది? మేడం, ఆకలి మొదలైంది. హా, అవును, ఏమైంది మీకు? ఎందుకు విడివిడిగా చెప్తున్నారు? బాగా ఆకలి వేస్తున్నందువల్ల మేము మొత్తం చెప్పలేకపోతున్నాం, అందుకనే ఇలా ముక్కలు ముక్కలుగా చెప్తున్నాం. ఏంటి? అంత కుదరకపోతే నువ్వెలా ఇంత పెద్ద సెంటెన్స్ ని సునాయాసంగా చెప్తున్నావు? మేడం చాలా తెలివైన వారు. ఆ పిల్లలు, భోజనం రెడీగా ఉంది, మీరు వెళ్ళండి, నేను తీసుకొస్తాను. నేను మీకు సహాయం చేస్తాను మేడం. థ్యాంక్ యూ జోర్దార్. నన్ను క్యాచ్ పడినందుకు థ్యాంక్స్. నేను ఇబ్బంది పెట్టినందుకు సారీ. భూమాత, నీకు ధన్యవాదాలు భూమాత.
ఈస్ కమిషనర్ గారు నేనేం చేయలేదు, నేనేమి చేయలేదు. మీరు కమిషనర్ కదా, మీరెందుకు షాక్ అవుతున్నారు? చిన్నప్పటి నుంచి నాకు కమిషన్ అవ్వాలన్న కోరిక ఉండేది. ఆ కోరిక ఈ రోజు తీరిపోయింది. అందువల్ల నేను షాక్ అయ్యాను. అర్థమైందా పుగాండా? బోండా కాదు సార్, పాండా. ఫోన్ లో మీకు నా పేరు చెప్పాను కదా. వినుడాండా? కాండా కాదు, పాండా. ఏదైతే ఏంటి, ముందు ఇద్దరిని బయటికి వదిలిపెట్టు. వెళ్ళు, వీళ్ళని స్వతంత్రంగా వదిలిపెట్టు. వీలైతే బండ్లో తీసుకెళ్ళి వదిలిపెట్టు, కానీ బండ్లో పెట్రోల్ లేదు. సార్ అలా చేస్తే వాడు తప్పించుకుంటారు. దొంగలు జైల్లో ఉంటే తప్పులే జరగవు. తప్పులు జరగకపోతే పోలీసులు ఎవరు పట్టించుకోరు. మనల్ని ఎవరు పట్టించుకోకపోతే మన పని మన నుంచి పోతుంది. ఆ విషయం నేను అసలు ఒప్పుకోను. ఓ భూమాత, నీకు నమస్కారం. నమస్కారం భూమాత, నీకు నమస్కారం. డుక్కు డుక్కు, మీరు దొంగతనం చేసేటప్పుడు చిక్కుకుపోయారు. ఒక్క నిమిషం, ఎప్పుడు దొంగతనం ఒప్పుకోవాలో తెలుసా? నగలన్నీ పెట్టులో పెట్టిన తర్వాతే. మొత్తం దొంగతనం చేశారు, కానీ మనల్ని తోచేసి బయటికి ఆడలేదు కదా. సరే పోయారులే, వదిలేసే. కానీ పోలీస్ జీప్ తీసుకొని వెళ్ళిపోలేదు కదా. ఆ దొంగలు పారిపోయారు. నువ్వు వెళ్ళి పట్టుకోలేకపోతే నేను ఫైర్ చేస్తాను. చూడండి సార్, మళ్ళీ వాళ్ళు వాళ్ళ పని మొదలు పెట్టేశారు. రండి పట్టుకుందాం. అవును సార్, వీళ్ళిద్దరూ నా క్యారెట్ లాగేసుకున్నారు. ఎలా చేశారు? నాకు ఒకసారి చేసి చూపించు. ఓకే, ఇలాగే. ఏయ్, నన్ను ఎదిరించి మాట్లాడితే దానికి అరెస్ట్ చేస్తాను తెలుసా? నన్ను ఎదిరించి మాట్లాడినందుకు నేను 5 ఏళ్ళు జైల్లో పెడతాను. 5 సంవత్సరాలంటే ఎక్కువ. ఒక్కొక్కటి 2 చేయండి. 2.5 చేయండి. నా దగ్గర బార్గెన్ చేయడం వల్ల నీకు నేను దండన విధిస్తున్నాను. ఏను కింద పడుకొని లెక్క పెట్టాలి, అది ఎన్ని సిటప్స్ చేసిందా అని. పట్టుకోండి తన్ని. ఎందుకు వాళ్ళని పట్టుకోవాలి? వాళ్ళు ఏ తప్పు చెయ్యలేదు కదా. పర్వాలేదు, నేనే పట్టుకుంటాను. అన్ని వదిలేయండి, నన్ను ఏమి చేయలేదు. అసలు ఏం పోలీస్ ఆయన మీసాలనే పెట్టుకోలేకపోతున్నాడు, ఇక క్రిమినల్ ఎలా పట్టుకుంటాడు? ఇతను కమిషనరే కాదు, డుక్కు డుక్కు 3 అన్నయ్య, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. అతని పేరు కుక్కు. అసలైన కమిషనర్ గారిని కూడా వీళ్ళే బంధించుంటారు. చెప్పండి, ఎక్కడ పెట్టారు? పదండి, పారిపోదాం ఇక్కడి నుంచి. త్వరగా రండి, మనం వాళ్ళని వెంబడిద్దాం. ఈ బండిలో నుంచి దిగిన వాళ్ళు ఎటువైపు వెళ్లారు మీకు తెలుసా? తెలీదు. వాళ్ళక్కడ డాబా మీద ఉన్నారు. మనం కూడా ఎలాగైనా త్వరగా అక్కడికి వెళ్ళాలి. కానీ అంతకంటే ముందు ఈ రాళ్ల వర్షం నుంచి తప్పించుకోవాలి, అప్పుడే వెళ్ళగలం. మిత్రులారా, పైకి వెళ్ళడానికి ఒకే ఒక మార్గమే ఉంది.
ప్లీజ్ నిన్ను పట్టుకుని నీకు కఠినమైన శిక్షను విధిస్తాను. వాళ్ళకి శిక్ష అసలు సరిపోదు, వాళ్ళకి ఊరు శిక్ష వేస్తేనే కరెక్ట్ గా ఉంటుంది. ఇలాగే మనం మాట్లాడుతూ ఉంటే వాళ్ళు పారిపోతారు. త్వరగా వెళ్ళి వాళ్ళని పట్టుకో. వావ్ సన్నీ సూపర్ గా ఉంది. అన్నయ్యని చూడు, అదే వావ్. కిట్ కిట్ ఇప్పుడైనా తోతారాంని ఎగతాళి చేయడం కాస్త ఆపు. ఇలా రండి, ఇలా రండి. వచ్చేసాం కదా, ఇక మీరు మమ్మల్ని ఎత్తుకుంటారా? నువ్వు మాత్రం వస్తే సరిపోదు, అందరూ ఇటు రావాలి, చాలా ముఖ్యం. అందరూ ఇటు రండి. చెప్పండి విషయం ఏంటి? విషయం ఏంటంటే ఆ విషయంలోనూ ఒక విషయం ఉంది. పగటిపూట రాత్రిపూట కఠిన శ్రమ ఉంది. ఇలా చూడండి, ఈయన తర్వా సింగ్ తవా, ఈయన నాతో ఉన్నారు. ఈయన తవా అన్నారు కదా, ఈయన మీద రోటీ కల్చమంటారా? కాదు, ఈయన తవాలో రొట్టి కాల్చమంటున్నా. వీళ్ళ కంపెనీలో తవా తయారు చేస్తున్నారు. వీళ్ళ తవాకి ఒక యాడ్ చేయాలి. దానికి మమ్మల్ని ఏం చెయ్యమంటారు? ఆ యాడ్ ని మీరే అందరూ కలిసి చెయ్యాలి. అంటే మీరందరూ విడివిడిగా ఒక యాడ్ చెయ్యాలి. ఎవరి యాడ్ బాగుంటే ఆ యాడే కాంపిటీషన్ లో గెలుస్తుంది. ఆ యాక్టర్స్ తో ఆ యాడ్ ని తల్వార్ సింగ్ తవా షూట్ చేస్తారు. చెప్పండి, మనం ఏం యాడ్ చేద్దాం? అరే కాస్త ఆలోచించనివ్వు. ఫ్రీగా గాలి వస్తుంది, అయినా కూడా నీకు ఐడియాలు రావడం లేదా? ఓ గాడ్, ఇలాంటి తెలివి తక్కువ ఐడియా కంటే నా అలాంటి తెలివి లేని వాళ్ళే బెటర్. ఫ్రెండ్స్, మనం ఎక్కువసేపు బయట కూర్చోలేం, వర్షం పడబోతోంది. మన ప్రాబ్లం కి సొల్యూషన్ దొరకడం లేదు, కొత్త కొత్త ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నువ్వు దిగులు పడకు కిట్టి. పట్టుకోండి, నా పర్సుని దొంగలించి పారిపోతున్నాడు. అని వాణ్ణి తప్పించుకోనివ్వకు. ఎప్పుడైనా నువ్వు దీంతో దెబ్బలు తిన్నావా? దొంగ బెదవా, ఇదిగో తీసుకో 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 తీసుకో. మీ అందరికి థ్యాంక్ యూ పిల్లలు. ఫ్రెండ్స్, త్వరగా ఇంట్లోకి రండి, లేదంటే తడిచిపోతాం. టైం వచ్చేసింది. కంగారు పడకుండా మీ టాలెంట్ ని చూపించాలి. మీ టాలెంట్ స్ట్రెంగ్త్ లో ఎంత పెయింట్ ఉందో మేము జడ్జ్ చేస్తాం. ఇంట్లో లీకేజ్ ఉంటే ప్లంబర్ సరి చేస్తారు. పర్ఫార్మెన్స్ చూసి అందరికి నంబర్లు వేస్తాం. చప్పట్లు. ఇలా రండి, ఇప్పుడు కాంపిటీషన్ స్టార్ట్ చేద్దాం. మిత్రులారా, సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ముందుగా వాళ్ళ టాలెంట్ తో మిగతా వాళ్ళకి టాలెంట్ చూపించడానికి వస్తున్నారు తోతారాం గ్రూప్. ఇలా రండి. అరే తమ్ముళ్ళు, అర్రే ఇప్పుడు మీరు కూర్చుని బ్యాండ్ మేళం వాయించాలి, అది కూడా ఇప్పుడే. నందు అందరికి మిత్రుడు. ఓనర్ గారు, ఓనర్ అమ్మ మిమ్మల్ని టిఫిన్ తినడానికి రమ్మంటుంది. నా హస్బెండ్ ఒక బాక్సర్ ప్యాక్. నేను మీ అందరి కోసం తల్వార్ తవాలో వేడివేడిగా టిఫిన్ చేసి ఉంచాను. ప్యాక్. అరే తల్వార్ తవాతో చేసిన టిఫిన్ మే ఖచ్చితంగా తినే తీరుతాం. ముందు మీ నలుగురు తినండి, 80 మందికంతా నేను చేసి ఇవ్వలేను. ప్యాక్. అరే ఈ దోశ అదిరిపోయింది, అద్భుతం, ఆనందం. అరే అద్భుతం. ఈ ఆలు పరోటాకి సాటి ఇంకేది లేదు. పరోటా లేదా ఆలు పరాటా, దోసో లేదా ఊతప్పమో, దీనికి కారణం ఈ తల్వార్ తవా. ప్యాక్. ఫ్రిడ్జ్ నిండా బత్తాయితో నింపారు. నేను అనుకున్న దానికన్నా మీరు బాగా చేశారు. చప్పట్లు. వారెవ్వా, పరోటా నీలాగే సాఫ్ట్ గా ఉంది కిట్టి. ఇది తల్వార్ తవాలో చేసింది.
కదలకండి. విలువైన వస్తువులు ఏమున్నా సరే మర్యాదగా నా చేతికి ఇచ్చేయండి. మా దగ్గర ఈ తల్వార్ తవ మాత్రమే ఉంది. ఈ తల్వార్ తవ చాలా స్ట్రాంగ్ గా ఉంది. నాన్న, నా రాకెట్ విరిగిపోయింది. ఇప్పుడు నేను ఎలా టెన్నిస్ ఆడుకోను? దీంతో ఆడుకో, ఇది పగలనే పగలదు. ఈ కొత్తగా పడిన వర్షంలో తడిసి నాకు జలుబు చేసింది. ఏంటి అనుమానమా? మన హనీ కూడా తడిచిపోతాడు. ఈ తవ నిజంగా చాలా బాగుంది. ఇది ఆడుకోవడానికి ఉపయోగపడుతోంది, వర్షంలో తడవకుండా ఉండడానికి ఉపయోగపడుతోంది. మీరు కూడా కొనుక్కోండి పోపట్ బాబాయ్. తవ ఒకటి చేసే పనులు అనేకం. ఒక్కొక్క అవసరానికి కావాల్సింది తల్వార్ తవా. ఏంటి అనుమానమా? ఈ ఇన్విటేషన్ ఖచ్చితంగా నా కోసమే అనుకుంటాను. బిల్లుల హెడ్ బిల్ డేవ్ యొక్క బిల్ బ్రెడ్ కి 100 ఏళ్లు పూర్తయ్యాయి. మీ అందరినీ ఆ యొక్క పార్టీకి ఇన్వైట్ చేశారు. సాయంత్రం అందరూ వచ్చేయండి. బిల్లో నగర్ బిల్లి బూటుకు వెనుక 12వ స్ట్రీట్ బిల్లాస్పూర్. మిత్రులారా, పార్టీలో చాలా జాలీగా ఉంటుంది. నో 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 నో, నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ పార్టీలో పిల్లలకి మాత్రమే అనుమతి. వాడు పిల్లలు మాత్రమే రావచ్చని చెప్పాడు కదా. నా చెవులు బాగానే కదా వినిపిస్తున్నాయి. చెవులు బానే వినిపిస్తున్నాయి, కానీ తలరాత ఏం బాలేదు పోపట్. మేము అక్కడ పార్టీ చేసుకుంటాం, నువ్వు ఇంట్లో కూర్చొని టీవీ చూడు. మేము అక్కడ కేక్ తింటాము, నువ్వు ఇంట్లో కూర్చొని టీవీ చూడు. అరే అవును కదా, మర్చిపోయాను, టీవీ కనెక్షన్ కట్ అయిపోయింది కదా. ఈ పార్టీని మేము మిస్ అవ్వం. మా ఇద్దరిని కూడా తీసుకువెళ్ళవా ప్లీజ్? నీకు గుర్తుందా హనీ, నీ వీప్ మీద చట్నీ పడినప్పుడు నేనే కదా శుభ్రం ఆ చేశాను. చట్నీని పోసిందే నువ్వే కదా. నేను నీకు సగం చాక్లెట్ ఇచ్చాను కదా. ఏమి ఇవ్వలేదు, నేను నీ దగ్గర నుంచి తీసుకున్నాను. నువ్వు నా దగ్గర నుంచి మళ్ళీ అడగలేదు. తమ్ముడు ఇలా చూడు, వీళ్ళు మనల్ని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. పపట్ జోర్దార్, ఎగతాళి చేయడం ముందు ఆపండి. అదిగో, మనం వచ్చేసాం. ఒక పర్ఫెక్ట్ అయిన పిల్లి ఎప్పటికీ పరిగెత్తదు. అది ఇదిగో ఇలాగే నడుస్తుంది. అర్థమైందా? బిలాల్ దేవ్ గారు, ఒక ఆటోగ్రాఫ్ ఇవ్వరా ప్లీజ్? ఒకే ఒక ఆటోగ్రాఫ్ ఇవ్వండి. అరే ఆటోగ్రాఫ్ వేయడానికి పేపర్ ఏది చూపించబ్బా. వీప్ మీద రాయండి బిలాల్ దేవ్ గారు. నా వీప్ మీద రాయండి బిలాల్ దేవ్ గారు. అరే ఈ పిల్లుల పార్టీలో ఇంకో అనిమల్ ఎలా రావచ్చు? మాంటీ, జాంటీ, బంటీ, వీడికి దరువు శబ్దం మోత మోగాల్సిందే. చాలా సూపర్ గా ఉంది. పెద్దోడా, ఎందుకు దాన్ని తాగావు? అది నా ఫింగర్ బోల్. ఏయ్!
పిల్లుల పార్టీలో డాంకీకి పని ఏంటి? ఇదే ప్రశ్న మేము నిన్ను అడుగుదాం అనుకుంటున్నాం. ఏయ్, నీ ఫ్రెండ్ పప్పెట్టు జోర్దార్ ఎక్కడికి వెళ్ళారు? తోత ఇక డాగి ఇక్కడే ఉన్నారు. ఇక్కడే అంటే మా హృదయంలో. ఓహో అలాగా, అయితే ఈ రెండు పిల్లులు ఎవరు? అరే వీళ్ళిద్దరా? వీళ్ళెవరంటే నా డ్రైవరు, నా తోటమాలుడు. నేనే తోటమాలిని. ఇష్టమైన పిల్లి స్నేహితులారా, అనియన్ బన్నీ వాళ్ళ విదేశీయ స్నేహితుల్ని మన పార్టీకి తీసుకొచ్చారు. అలాగా? ఇప్పుడు వాళ్ళిద్దరూ మనకి విదేశీయ క్యాట్ వాక్ చేసి చూపిస్తారు. రండి. అరే మిత్రులారా, ముందు మీ ఒంటిపై ఉన్న పురుగుల్ని తీయండి, ఆ తర్వాత నడవచ్చు. బిల్లాదేవ్ సార్, వీళ్ళు క్రియేటివ్ కార్డ్స్. వీళ్ళు క్యాట్ వాక్ ని కొత్త స్టైల్లో చేసేవాళ్ళు. ఈ క్రియేటివ్ కార్డ్స్ కి అందరూ చప్పట్లు కొట్టండి. వీళ్ళిద్దరూ క్రియేటివా? నేను అసలు ఒప్పుకోను. చూసారా, సన్నీ పిల్లుల్ని క్రియేటర్ అని ఒప్పుకోవట్లేదు. అసలేం చెప్పదలుచుకున్నాడు? పిల్లులు కొత్తగా ఏమీ చెయ్యరా ఏంటి? అరే సనీ, ఇప్పుడు నువ్వు పిల్లుల్ని అవమానపరిచేలా మాట్లాడావు. కొట్టండి వాణ్ణి. ఇలా చూడండి బిల్లాదేవ్ సార్, ఇక్కడి నుంచి విసిరానంటే వీడు పక్షిలాగా ఎగురుతూ వెళ్తాడు. వెయిటర్, ఇలా చూడండి, త్వరగా వెళ్ళి ఐస్ క్రీమ్ మొత్తం తీసుకురండి. ముందు ఈ పార్టీ పూర్తవని, ఆ తర్వాత సన్నీని ఎలకతోనే కొట్టిస్తాను. ఇది చాలా దారుణం సన్నీ. ఒక పిల్లిని పక్షులతో కంపేర్ చేస్తున్నావు. ఇది పిల్లులకు ఏర్పడ్డ పెద్ద అవమానం. నువ్వు చేసిన ఈ పని వల్ల వచ్చిన గెస్టులందరూ లెఫ్ట్ రైట్ రైట్ లెఫ్ట్ అని కుమ్మి పారేశారు కదరా. నా దవడ పగిలిందే గాని వాళ్ళ గుట్టు రట్టవ్వలేదు కదా. ఇప్పుడు చూడండి వాళ్ళని ఏం చేస్తానో చూడండి. వాళ్ళ వేషాన్ని తీసేస్తా. ఇలా చూడండి, బాహుపిల్లి. అటువంటిది అక్కడ ఏమీ లేదు. ఇటు చూడండి బిల్లాదేవ్ సార్, వీళ్ళు పిల్లులు కాదు, డాగి చిలక. వీళ్ళు ఎవరో చెప్పడానికే నేను ఇంతసేపు ప్రయత్నించాను. ఇప్పుడు చూడండి, వీళ్ళ డ్రెస్ ని ఇప్పుడే పీకేస్తాను. అరే వాళ్ళు మన హనీ బనీ, మన పిల్లుల గుంపులోనే వాళ్ళే చిన్నవాళ్ళు. எங்களை காப்பாத்துங்க. இந்த சன்னி சும்மாவே இருக்க மாட்டேங்கிறா. వీళ్ళ డ్రెస్ లాగుదాం అనుకుంటే మన డ్రెస్ విప్పి కొట్టేలాగా ఉన్నారే. ఈ ఆట నేను ఫ్రెండ్స్ అన్ని వెళ్ళిపోయాడు. అందరూ వాడిని మర్చిపోండి. ఇప్పుడు మనం చక్కగా పార్టీ ఎంజాయ్ చేయొచ్చు. ఏంటి అనుమానమా? ఏమైంది? ఎందుకు అలా చూస్తున్నారు? ఇంతవరకు హ్యాండ్సమ్ పిల్లిని చూడలేదా? పార్టీలో ఒక సెల్ఫీ తీసుకుంటాను. హనీ, కుదురుగా ఉండు. ఆడుకోవటానికే కదా మనం ఇంత దూరం టూర్ కి వెళ్తున్నాము. ఆడుకోండి, మాకు కూడా మంచి ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది కదా. ఏమైంది? ఇతనికి ఏమైంది? ఈయనకి సడన్ గా కడుపు నొప్పి వచ్చింది. వెంటనే ఈయన్ని హాస్పిటల్ కి తీసుకువెళ్ళాలి. ఓ
మై గాడ్. ఈ టూర్ ని మనం క్యాన్సిల్ చేసే తీరాలి. చాలా కష్టపడి లీవ్ తీసుకుని ఫ్యామిలీతో టూర్ వెళ్దామని వచ్చాను. నువ్వు మెన్ అండ్ జెంటల్ లేడీ, ఇదే ఓల్డ్ సిటీ. మీరు చూసే ఈ భవనాలు 1660లో ఈ ఊరు మహారాజు గారు కట్టించారు. మీ లెఫ్ట్ లో పిల్లలు ఆడుకుంటున్నారే ఆ గ్రౌండ్, అక్కడ నది ప్రవహించేది. ఈ చోట మహారాజు గారు మహారాణితో పడవ స్వారీ చేసేవారు. ఏంటి అనుమానమా? పప్పాట్, నీకు హిస్టరీలో ఇంత నాలెడ్జ్ ఉందని నాకు ఇంతవరకు తెలీదు. అరే ఇవన్నీ ఈ బుక్ లోనే రాసున్నాయి. ఏంటి అనుమానమా? ఈ గార్డెన్ పెంపుడు తల్లి అన్న పేరుతో ప్రసిద్ధి చెందింది. మహారాజు గారు తన పెంపుడు తల్లి గుర్తుగా ఈ గార్డెన్ ని సిద్ధం చేశారు. ఈ మధ్యన ఇక్కడ శిల కనిపిస్తోంది, అది ఆవిడ శిలే. ఏంటి బ్రదర్, మీరు కూడా వీటిని ఫోటో తీసుకోవచ్చుగా. అంకుల్, నాన్న ఏం చెప్తున్నారంటే ఇప్పుడు మనం మన కళ్ళతో దీన్ని చూడకుండా వదిలేసామంటే ఆ తర్వాత ఆ ఫొటోస్ చూసి కూడా ఎంజాయ్ చేయలేమని. ఇప్పుడు మనందరం కొండవైపు వెళ్దాం. అక్కడే మహారాజు గారు జీవించేవారు. యంగ్ బాయ్, ఇక్కడ చాలా ఎండగా ఉంది. నువ్వేదైనా చేయగలవా? నేను తప్పకుండా చేస్తాను సార్. ఇలా చూడండి అంకల్, ఇప్పుడు ఇది మూవింగ్ రెస్టారెంట్ గా మారింది. నీడగానే ఉంది, గాలి కూడా వస్తోంది. నువ్వు ఒక జాలీవుడ్ ఎవరిది టపాకాయలు పేల్చేది? టైరు పేలిపోయింది. దీన్ని రెడీ చేయడానికి 1 అవర్ అవుతుంది. నేను ఏ సమయంలో ఈ టూర్ కని బయలుదేరానో ఏంటో. మనం సరైన సమయానికే బయలుదేరాం. అలా చూడండి, ఒక స్పెషల్ పాయింట్ లోనే బస్సు పంచర్ అయ్యింది. ఓ ఇదొక జలపాతం. అవును, నిన్న రిలీజ్ అయిన సినిమాలో కూడా ఒక హీరోయిన్ వచ్చి డాన్స్ చేస్తూ ఉంటుందే. మీరు ఇంతవరకు చూసిన సినిమాల్లో ఎక్కువ సినిమాల్లో జలపాతం వస్తుంది, అది ఇదే. నేను కూడా చూడాలి. అయితే రండి. వావ్, ఈ ప్లేస్ అదిరిపోయింది. నా బాబుని కాపాడండి. భయపడకండి, నేనేదో ఒకటి చేస్తాను. ఆ తాన్ని గట్టిగా పట్టుకో. వాడు భయపడుతున్నాడు తమ్ముడు. నేను కావాలంటే ఇక్కడికి వెళ్తాను. అని చూసుకో, జాగ్రత్త. ఇప్పుడు లాగండి. ఈ గోడ మీద ఎక్కే శత్రువులు అటాక్ చేశారు, కానీ మహారాజు సైన్యం వాళ్ళపై గెలిచారు. ఆ రోజు గీసిన గీతలు గోడపై ఉన్నాయి. ఏంటి అనుమానమా? ఈ కత్తి గీతలు చూడటానికే మనం అంత కష్టపడి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చామా? లేదు, ఇక్కడి నుంచి చూస్తే సన్సెట్ బాగా కనిపిస్తుంది. దాన్ని నేను నా టెర్రస్ నుంచి చూసినా బాగా తెలుస్తుంది. దీనికంటే ఇంకా ఎంతో గొప్ప కథలున్నాయి. అందరూ చెప్తూ ఉండేవారు మహారాజు గారి దగ్గర యుద్ధ చిలక ఉండేదట. ఇప్పుడు కూడా ఆ చిలుక ఆత్మ ఈ భవనాన్ని రక్షిస్తోందట. ఇప్పుడే ఆ యుద్ధ చిలక ఆత్మ ఎగురుతూ వెళ్ళింది. ఆగండి, అది టూరిస్టుల్ని ఏం చెయ్యదు. యంగ్ మ్యాన్, ఇక్కడ ఆత్మలు చాలా ఉన్నాయి. అవునయ్యా, ఇవాళ నువ్వు తప్పించుకోలేవు.
అవునయ్యా, నేనున్నంత వరకు ఈ కోటని మీరు చేజిక్కించుకోలేరు. శభాష్, వదలకు వాడి కొట్టు. అని బన్నీ టైం అయ్యింది, త్వరగా రండి. వాటర్ పార్క్ ఇదిగో పోపాట్. ఇప్పటి వరకు ఎవరికి ఏ ప్రాబ్లం రాలేదు. బయటికి వెళ్ళిన మిస్ కాట్కర్ ఇంకా ఇంటికి రాలేదు. కానీ ఉదయం 7 గంటలకల్లా వచ్చేస్తామన్నారే. 7 గంటలు అయింది. అనుమానమా? హాయ్ కన్నా సార్, ఏంటి ఉదయాన్నే వచ్చేసారు? మేడం, మీరు మర్చిపోయారా? ఈ రోజు మన వాటర్ పార్క్ కి వెళ్ళాలి కదా. ఓ నో, ఇలా చూడండి పిల్లలు, నాకు బాగా టయర్డ్ గా ఉంది. అంటే మనం వాటర్ పార్క్ కి వెళ్ళలేమా? బన్నీ కలర్ పూసుకుని పప్పట్లా మారిపోయాడు. మా ప్లాన్ అంతా స్టాప్ అయిపోయింది. ఒకవేళ నిద్ర వస్తే మనకి 2 పాయింట్స్ వస్తాయి. మీరు కార్లో పడుకుంటే టైట్నెస్ అంతా పోతుంది. చప్పట్లో ఇవాళ వెళ్ళొద్దు, వదిలేయండి. ఏంటి అనుమానమా? ఈ ఐడియా బాగుంది కన్నా సార్. మనం వాటర్ పార్క్ వెళ్లేలోపు నేను రెస్ట్ తీసుకుంటాను. బయలుదేరదాం. ఆ, మీరు అన్ని థింగ్స్ ని తీసి కార్ లో పెట్టండి. ఈ లోపు నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. రండి, మనం స్లైడ్స్ లో వెళ్ళొద్దాము. వద్దు, మీరందరూ వెళ్ళండి. నేను కాసేపు రెస్ట్ తీసుకుంటాను. మీరు స్లైడ్స్ లో పడుకొని రెస్ట్ తీసుకోండి. అని మనమేమో రైడ్స్ కి వెళ్దాం. మేడం ని పడుకోనివ్వండి. ఓ, ఏం చేసావు నువ్వు? స్విమ్మింగ్ పూల్ లో చేపలు పడతారా? ఈతే కొడతారు. మీరు స్విమ్మింగ్ చేయాలనుకుంటే పూల్లో చెయ్యండి. హలో మేడం, స్విమ్మింగ్ పూల్ లో మేము ఈత కొట్టడానికి వచ్చాము, వేడుక చూడడానికి కాదు. జాలీగా ఎంజాయ్ చేస్తున్నాం. లేడీస్ అని మర్యాద ఇస్తుంటే మరీ మీరు రెచ్చిపోతున్నారేంటి? పాలిష్ వేసే షూ దగదగాని మెరిసిపోతుంది. నీకు ఎంత ధైర్యం? నువ్వు మిస్ కాట్కర్ ని బెదిరిస్తున్నావా? అలా చూడండి, సార్ని ఎవరో కొడుతున్నారు. ఏ పప్పు, నేను మగాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వను, ఆడవాళ్ళకే ఇస్తాను. అర్థమైందా పానీపూరి? ఏం మనిషివి నువ్వు, ఇలా గొడవ పడుతున్నావు? నీకెంత ధైర్యం ఉంటే మా కన్నా సార్ని కొడతావు? ఇలాగే ఎంజాయ్ చేయనివ్వు. అతన్ని ఊరికే వదలకూడదు. రండి వెళ్దాం. కప్పలాగా ఉండి డాల్ఫిన్ అవ్వాలని ఆశపడుతున్నావా నువ్వు? ఏమైంది మేడం? అలా చూసారా, అనవసరంగా రౌడీ గొడవ పెట్టుకుంటున్నాడు. అన్నను చూసి రౌడీ అనద్దు. పప్పు పానీపూరి నా పేరు. సరిగ్గా చెప్పారు, చూడ్డానికి పానీపూరి లాగే ఉన్నారు. మాట్లాడుతూ ఉంటే ఎందుకక్క కొడతావు? కాస్త గ్యాప్ ఇచ్చి కొట్టరా మీరు? నా మొహం పోతుంది. నొప్పి భరించాలి కదా, కాస్త టైం ఇచ్చి కొట్టండి. ఒక విజిల్ కొట్టుకుంటానయ్యా, అలాగే నేను ఎంజాయ్ చేస్తానయ్యా. విజిలేసి చూడవయ్యా. ఓ మై గాడ్. తమ్ముడు, ముందు పానీపూరిని విరక్కొడదామా లేదా ఈ చాట్ పకోడాని విరక్కొడదామా? మీరు తనని చూసుకోండి. ఈ పానీపూరిలో ఆలుగడ్డ నేను పెడతాను. ఇక నువ్వు ఎక్కడికి పరిగెత్తలేవు, దాక్కోను లేవు.
కొట్టండి, బాగా కొట్టండి. అలాగే కొట్టండి బాగా. రండి ఫ్రెండ్స్, ఇదే రెయిన్ డాష్ స్టైల్.